హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి యోగపాత్రి ఛానల్. చూడండి, నేను మార్కెట్కి పోయి ఫ్రూట్స్ అవి బాగా తీసుకొచ్చాము. సమ్మర్ కదండి, ఇంకా ఫ్రూట్స్ తోటి ఇంట్లోనే ఇంకా ఫ్రిడ్జ్ అంతా నిండిపోయింది. సమ్మర్ కదా, అందరూ అంతే. ఇంకా సమ్మర్ అంటే మనం ఎక్కువ ఫ్రూట్సే తీసుకుంటాము. బయటికి వెళ్ళొచ్చు, పిల్లలు అవ్వచ్చు, మన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు. బయటికి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళు కొంచెం ఫ్రూట్ జ్యూస్ చేసి చేసినా బాగుంటుంది, తాగుతారు. ఈ ఎండలు అయితే చాలా ఎక్కువైపోయాయి కదండి. కూల్ డ్రింక్స్ అన్నీ పెట్టుకొని ఉంచుకుంటాం అన్నమాట. చాలా ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయండి. ఫ్రూట్స్ కొన్ని వాటర్ మిలన్ జ్యూస్ చేసి స్టోర్ చేసుకోవడం, ఆరెంజ్ జ్యూస్ అది చేస్తూ ఉంటాను. సమ్మర్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, హెల్త్ జాగ్రత్త చూసుకోవాలి. ఎవరైనా కూడా బయటకు పోయి వచ్చేవాళ్ళు కొంచెం మజ్జిగ తాగడం, కోకోనట్ వాటర్ తాగడం, లెమన్ వాటర్ తాగడం, అండ్ సబ్జీలు నానబెట్టుకొని సబ్జీ వాటర్ తాగడం, ఇలాంటివి చేస్తుండాలి. హెల్త్ని జాగ్రత్త చూసుకోవాలి. వేడైతే చాలా ఎక్కువ ఉంటుంది కదా, క్లైమేట్ చేంజ్ అయింది. మనకి తెలిసినంతలో మన హెల్త్ మన చేతిలోనే ఉంది, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారండి ఫ్రూట్స్ అవి. మా ఇంట్లోనే మా వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు ఫ్రూట్స్ అని కూడా. ఇంకా పామ్గ్రానెట్, యాపిల్ కూడా ఉంది ఇక్కడ, ఇంకా పెట్టలేదు అవి. అందరూ అంతే కదా, సమ్మర్ అనేసరికి ఇంకా ఫ్రూట్స్ డ్రింక్స్ ఇవే ఉంటాయి. ఈ ఫ్రూట్స్ అన్నీ ఎలాగో తెచ్చాను కదా, ఇంకా పెట్టి మీకు కూడా చూపిద్దాం అన్నట్టు చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కూల్ డ్రింక్స్ అయితే ఫెంటా, స్ప్రైట్ ఎక్కువ వాడతానండి. మిల్క్ షేక్, ఇవన్నీ సమ్మర్ అంటే ఇవన్నీ ఉంటాయన్నమాట ఇంట్లో. ఇంకా ఈ ఎండ ఈ వేడికి వాటర్ ఎక్కువ తాగుతాం, వాటర్ కంటే ఎక్కువ ఇవి మాత్రం వెళ్తూ ఉంటాయి. వాటర్ మిలన్ చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా, చాలా పెద్దది, కలర్ఫుల్గా. ఫ్రెష్ ఫ్రూట్స్ అండి దొరుకుతున్నాయి. అఫ్కోర్స్ కాస్ట్ కూడా అలాగే ఉంటాయి, కానీ తప్పదు. ఎంత కాస్ట్ అయినా ఏమన్నా కానీ సమ్మర్లోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. ఈ ఫ్రూట్స్ జ్యూస్, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఈ సబ్జీ వాటరు, వీటన్నిటితోటి మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి. మన హెల్త్ మన చేతిలోనే ఉంటుందన్నమాట. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక చిన్న వీడియో మీకోసం అన్నమాట. అందరి ఇంట్లోనే కామన్ ఈ ఫ్రూట్స్ అవి తెచ్చుకోవడం. నేను కూడా ఏ విధంగా అన్నీ తెచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాను అనేది చిన్న వీడియో మీకోసం పెట్టాను. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. Thank you for watching.